దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని యొక్క టీవీ ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరము కూడి ఏకముగా దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడిగాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించేది. కడవరి దినాల్లో, దుర్దినాల్లో మేమున్నాం ప్రభువా. నీ వాక్యమును ఆధారం చేసుకుని మా విశ్వాస జీవితాలు పునరుద్ధరించుకొని నేను ఆత్మీయ సిద్ధపాటు కలిగిన వారమే మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు మాకు అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి విశేషమైన సంగతులు మనం ఈ కడవరి దినాల్లో నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. లోక పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలే మనం వింటున్నాం. ఎవరి నోటి విన్నా, టీవీల్లో చూసినా, పేపర్లో చదివినా, ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించగలిగేటట్లుగా ఆ సంభవాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 9వ అధ్యాయంలో రాజు అయినటువంటి దావీదు యోనాతానును బట్టి ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అన్నప్పుడు షేబా అనేటువంటి సౌలు యొక్క సేవకుల్లో ఒకడు రాజు సముఖానికి తీసుకొని రాబడ్డాడు. ఆ షేబా అంటున్నాడు కదా, అయ్యా, సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఉంటున్నాడు అని చెప్పినప్పుడు రాజు అయినటువంటి దావీదు మనుషులను పంపించి ఆ లోదెబారులో ఉన్నటువంటి మాకీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి మెఫీబోషెతును తన యొక్క ఇంటికి తీసుకొని వస్తాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ అంటున్నాడు కదా, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడుగుతున్నాడు. మనకు తెలుసు, గొలియాతును దావీదు హతమార్చిన తర్వాత సౌలు తన కుమార్తె అయిన మీకాలునిచ్చి దావీదుకు వివాహం చేస్తాడు. ఆ తర్వాత సౌలు తర్వాత తన కుమారుడైనటువంటి యోనాతానుకు రాజ్యము దక్కదేమో అనేటువంటి ఉద్దేశంతో దావీదు మీద పగ పెంచుకొని ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలులోనికి రాగా సౌలు చమత్కారంగా సితార వాయిస్తున్నప్పుడు ఈటి చేత పట్టుకొని ఒక్క ఏటుకే దావీదును చంపాలి అనేటువంటి తాత్పర్యం కలిగినటువంటి వాడై సౌలు ఈటు పట్టుకొని కూర్చున్నప్పుడు దావీదు వీణ వాయిస్తూ ఉండగా మరొక్క దెబ్బకు ఇలా ఈట విస్తున్నప్పుడు దావీదు తప్పించుకొని అక్కడ పారిపోయి తన యొక్క భార్య అనేటువంటి మీకాలు దగ్గరికి రాగా మీకాలు తను రక్షించలేక కిటికీలోంచి ఆమె పంపించి వేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి నోబులో ఉన్నటువంటి యాజకుడి దగ్గరికి వస్తాడు, అహీమెలెకు దగ్గరికి వచ్చినా మరి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి దావీదు బయలుదేరి రామాలో యోనాతాను ఉన్నాడు అనే విషయం గ్రహించి యోనాతాను దగ్గరికి వచ్చి, యోనాతానా, ఇదిగో నీ తండ్రి నా విషయంలో ఇలా పగ పెంచుకొని నన్ను చంపాలని తాత్పర్యం కలిగి ఉన్నాడంటే, లేదు, నా తండ్రి నాతో చెప్పకుండా అలాంటి పని ఏమీ చెయ్యడు అని యోనాతాను అన్నప్పుడు యోనాతాను తన తండ్రిని సౌలుతో మాట్లాడుతానని చెప్పాడు. మాట్లాడుతూ ఉండగానే దావీదును చంపాలనేటువంటి భావము కలిగి తన తండ్రి ఉన్నాడనే విషయాన్ని గ్రహించినటువంటి యోనాతాను మరి దావీదును తప్పించుకుని వెళ్ళిపోమని చెప్పి సలహా ఇస్తాడు.
అలా సలహా ఇచ్చినప్పుడు ఒకరినొకరు ఎడబాసి ఉండలేక ఆ దినాన ఇద్దరు కూడా ఒకరినొకరు కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు దావీదైతే యోనాతాను విషయంలో మరీ బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు యోనాతాను అంటున్నాడు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయం 42వ వచనంలో యోనాతాను అంటున్నాడు, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు లేచి వెళ్ళిపోయాడు. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యంలో మనం చూసినప్పుడు యోనాతాను దావీదు ఇద్దరు ఒకరినొకరు కూడా మరి కౌగులించుకొని బిగ్గరగా ఏడ్చాడు. దావీదు అయితే మరింత బిగ్గరగా ఏడ్చాడు. ఆ తర్వాత యోనాతాను ఇదిగో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాడు. యెహోవా నామమును బట్టి ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి, ఇలాగ నా సంతతికి నీ సంతతికి మధ్య ఎప్పటికీ కూడా దేవుని యొక్క నిబంధన ఉంటుంది అని చెప్పి వారు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనను దావీదు రాజు అయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకే దినాన సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయారు. అయితే వారి స్థానంలో దావీదు రాజు అయినప్పుడు ఇదిగో రాజు యోనాతానుతో దావీదు ఏమైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా మిగిలాడా ఇంకా అని చెప్పినప్పుడు లోదెబారులో మీకా ఇంటి దగ్గర ఉన్నటువంటి మెఫీబోషెతు ఉన్నాడనేటువంటి విషయం రాజు సముఖంలో తెలియపరచబడినప్పుడు రాజు అయినటువంటి దావీదు మెఫీబోషెతును తన ఇంటికి రప్పించాడు. ఇంటికి రప్పించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో మెఫీబోషెతు అని దావీదు పిలిచినప్పుడు సాగిలిపడి నమస్కారం చేసి, చిత్తం నీ దాసుడనని నేనున్నాను అని అన్నప్పుడు దావీదు అంటున్నాడు, భయపడకు అని చెప్తున్నాడు. భయపడకు, నీ తండ్రి భూమిని నీకు మరలా నేను ఇప్పిస్తాను, నీ తండ్రికి సౌలు భూములను మరలా నీకు ఇప్పిస్తాను, నీ తండ్రితో నేను చేస్తున్నటువంటి నిబంధన మరలా నేను జ్ఞాపకం చేసుకొని నీకు క్షేమమగినట్లుగా చేస్తాను. అంతేకాదు నిరంతరము నా భోజనపు బల్ల దగ్గర నీవు కూర్చుని నువ్వు భోజనం చేయగలవు అని చెప్పి మెఫీబోషెతుతో దావీదు అంటున్నాడు. దావీదు ఆ మాట అన్నప్పుడు ఇక్కడ మెఫీబోషెతు అంటున్నాడు కదా, దావీదుకు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడలా నీవు దయచూపుటకు నీ దాసుడని నేను అంతటి వాడను అంటున్నాడు. చచ్చిన కుక్క లాంటి వాడని నేను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, హెబ్రోనులో యుద్ధం జరిగినప్పుడు దాది అయినటువంటి మెఫీబోషెతుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు కింద పడిపోగా తన 2 కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. నడవలేని స్థితిలో 5 సంవత్సరాల వయసులో కాళ్ళు ఇరిగిపోయాయి. కానీ ప్రాణము నిలవబెట్టుకుని ఇదిగో సజీవుడిగా ఇప్పుడు లోదెబారులో మీకా ఇంటి దగ్గర ఉన్నాడు. లోదెబారు అనగా నో ప్యాచర్, ఏమీ లేనటువంటి ఆ ప్రదేశము అని అర్థం. దేని స్థితిలో ఉన్నాడు మెఫీబోషెతు? రాజు కుటుంబీకుడైనప్పటికీ, రాజు ఇంటిలో సుఖభోగాలు అనుభవించవలసిన వాడైనప్పటికీ, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ లోదెబారులో ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ మెఫీబోషెతును దావీదు మరలా తీసుకొని తన ఇంటికి తీసుకొని రావడం అనేటువంటిది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే అది దేవుని కృపకు నిదర్శనంగా ఉంది. చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేపాటి వాడు అంటున్నాడు. నిజమే, దావీదు మెఫీబోషెతును పిలిపించినప్పుడు మెఫీబోషెతు భయపడ్డాడు. ఎందుకంటే రాజు కుటుంబీకుల్లో నేను ఒక్కడే ఉన్నాను కనుక మరి శత్రుశేషం అనేది లేకుండా ఉండడానికి రాజు నన్ను చంపుతాడేమో అనుకుని మెఫీబోషెతు అనుకున్నాడు. కానీ దావీదు యొక్క ఉద్దేశం మెఫీబోషెతును చంపడం కాదు. యోనాతానుతో తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని యోనాతానుకు పుట్టినటువంటి కుమారునికి యోనాతాను మీద ఉన్నటువంటి ప్రేమను చూపి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కుమారుని మరలా రాజ్యస్థానంలో లేక రాజు యొక్క విందు భోజనశాల యొక్క స్థానంలో కూర్చుని ఏమీ లేని పరిస్థితుల్లో దీనుడైనటువంటి ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి మెఫీబోషెతును రప్పించి రాజభోజనం ఎదుట ఇక్కడ అంటున్నాడు కదా, సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయదు అంటున్నాడు దావీదు.
మెఫీబోషెతు బ్రతుకున్నంత కాలం కూడా సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయడానికి మెఫీబోషెతు పిలిపించబడ్డాడు. అంతేకాదు రాజు అయినటువంటి సౌలు భూమి అంతటిని కూడా మెఫీబోషెతునకు దావీదు ఇప్పించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని కృపకు సూచనీయ ఉంది. మెఫీబోషెతు 5 ఏళ్ల వయసులో పడిపోయి కుంటికాళ్ళు కలిగిన వాడే లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అనగా ఏమీ లేనటువంటి చోటు. ఆ ప్రాంతంలో దేని స్థితిలో బ్రతుకుతున్నప్పుడు దావీదు యోనాతాను మీద ఉన్నటువంటి ప్రేమతో ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా మెఫీబోషెతును పిలిపించి సౌలు ఆస్తినంతటిని అతనికి ఇచ్చి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాడు. దీనివల్ల మనం గ్రహించగలిగేది ఏంటంటే, మన పాపముల వల్ల ఆత్మీయంగా మనము లేవలేని స్థితిలో, నిరాధార స్థితిలో ఉన్నటువంటి మనలను, ఏమీ లేనటువంటి వారిగా ఉన్నటువంటి మనలను దేవుడు తన కృపతో జ్ఞాపకం చేసుకొని మరలా ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకొని నిత్య జీవం అనేటువంటి బల్ల యొద్ద మనకు స్థానం కల్పించాడు. ఇదిగో తలుపు వద్ద నిలిచి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను వానిలోనికి వచ్చి వానితో నాతో కూడా తడు భోజనము చేయనని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన హృదయమైన తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్హత లేనటువంటి మన జీవితంలోనికి ప్రభు వచ్చి ఆయన మనలో నివసించి మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడానికి ఆయన నిరంతరము సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి మెఫీబోషెతును దావీదు పిలిపించి రాజు భోజనపు బల్ల యొద్ద కూర్చుండేటువంటి భాగ్యాన్ని కల్పించాడు. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ప్రేమను మనం చూస్తే సౌలు వంశస్థులందరూ కూడా శత్రువులుగా భావించబడినప్పటికీ కూడా దావీదు యోనాతానుకి ఇచ్చినటువంటి మాట కోసం మెఫీబోషెతును ప్రేమించాడు. మెఫీబోషెతుకు దావీదు అంత ఉపకారమును చేయడానికి గల కారణం తన తండ్రి అయినటువంటి యోనాతానుకు దావీదు చేసినటువంటి ప్రమాణమును బట్టి మెఫీబోషెతును దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని కృపకు అది సూచనీయ ఉంది. మనం ఆత్మీయంగా అనేకమైనటువంటి విషయాల్లో లేవలేని స్థితిలో ఉన్నాము, పైకి ఎదగలేని స్థితిలో ఉన్నాము. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మన పాపములను క్షమించి మనలను ప్రేమించి మన పాపములను క్షమించి మనలను నిరంతరము ఆయన కృపలో జీవించేటువంటి వారుగా ఆయన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, లోదెబారు నుండి రాజు యొక్క భోజనపు బల్ల దగ్గరకు మెఫీబోషెతు తీసుకొని రాబడ్డాడు. లోదెబారు అనగా ఏమీ లేనటువంటి ప్రదేశం. అక్కడి నుండి రాజు భోజనపు బల్ల దగ్గరకు మెఫీబోషెతు నడిపించబడ్డాడు. అంటే దీని అర్థం ఏమీ లేనటువంటి దేని స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన కృప చేత రక్షించి నీ కృప జీవము కంటే ఉత్తమము అని చెప్పబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే భోజనపు బల్ల దగ్గర రాజు యొక్క భోజనపు బల్ల దగ్గరకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్హత లేని మనలను దేవుడు అర్హులుగా ఎంచి మనల్ని అంగీకరించి మన బలహీనతల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేసి మనల్ని విమోచించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, లోదెబారులో హీనస్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకొని సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా, యోనాతాను నిమిత్తం నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారా అని రాజు పిలువనంపుతూ ఉన్నాడు. మనిషి ఇదిగో మేకా ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పగానే మనుషుల్ని పంపించి మరలా రాజు ఇంటికి తీసుకొని వచ్చాడు. అంటే నా ప్రియమైనటువంటి వారులారా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు అని చెప్పబడినటువంటి వాక్యం మన జీవితంలో నెరవేరినట్లుగా, లోదెబారులో గుర్తింపు లేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు పిలిపించాడు తన ఇంటికి. తన ఇంట ఆశీర్వాదం ఉంది, తన ఇంట సమృద్ధి ఉంది, తన ఇంట రాజ్యభోజనం ఉంది, తన ఇంట ఘనత ఉంది. వీటన్నిటితో పాటుగా తన పిత్రార్జితాన్ని మెఫీబోషెతుకు అప్పగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యోనాతానును బట్టి
ఉపకారము చూపడానికి మెఫీబోషేతును రప్పించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టుటను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలగజేస్తున్నాడు. ఆయన పొందినటువంటి అవమానము బట్టి మనకు ఘనతనిస్తూ ఉన్నాడు. ఆయన అనుభవించినటువంటి దీనస్థితిని బట్టి, ఆయన అనుభవించినటువంటి దరిద్రతను బట్టి దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ఇది దేవుని కృపకు నిదర్శనం. అందుకే అంటున్నాడు, చచ్చిన కుక్కలాంటి వాడనేటువంటి నాయడలను దయచూపుటకు నీ దాసుడు నాకు నేను ఏపాటువంటి. చచ్చిన కుక్కలాంటి, చచ్చిన కుక్కకు విలువ ఉంటుందండి? చచ్చిన కుక్కకు విలువ ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోదగినంత అర్హత కలిగిన వాడిని ఏం కాదు, నేను బహు అల్పుడును అని చెప్పి మెఫీబోషేతు రాజు సముఖములో దీనుడై నమస్కారం చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నీ తండ్రి అయినటువంటి యోనాతానుకు నేను ఇచ్చిన మాటను, ఆ నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకొని నేను నీకు ఇట్టి స్థితిని కలిగిస్తున్నాను. నిరంతరము కూడా నీవు సదాకాలము రాజు బల యొద్ద నీవు భోజనం చేస్తావు. ఇప్పుడు ఎక్కడొచ్చిందండి? ఎక్కడో గుర్తింపు లేకుండా ఏమీ లేనటువంటి నిరుపేద స్థితిలో లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషేతును సమృద్ధి కలిగినటువంటి అష్టైశ్వర్య భోగాలు కలిగినటువంటి రాజు విందు చేయగలిగినటువంటి రాజు కుటుంబంలో ఒక్కడిగా ఎంచబడినటువంటి వాడే ఇప్పుడు రాజు బల యొద్ద భోజనం చేయడానికి పిలువబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని చేత పిలువబడ్డావు. దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచిన కారణం ఏంటో తెలుసా? నీవున్న స్థితిలోనే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీవున్న దరిద్రతలో నీవు ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక అంధకార స్థలంలో ఉన్నటువంటి నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవునికి ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే నిన్ను దేవుడు ప్రేమించాడు. నీ కొరకేం సిద్ధపరచడేవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల దేవుడు వాటిని నీకు బయలుపరిచి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన స్థితి గొప్పది. నీకు ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నీవు దేవునిని మహిమపరచగలిగే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డ, ఇదిగో దావీదు యోనాతానుని బట్టి ఉపకారం చేయడానికి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషేతును ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేసుకున్నాడు. ఉన్నాడు అనగానే మనుషులను పంపించి తన ఇంటికి రప్పించుకున్నాడు. హాని చేయడానికి కాదు, తనకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వడానికి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను ఆయన ప్రేమతో పిలిచాడు. ఆయన ప్రేమతో మనల్ని పిలిచి దేవుని యొక్క స్వాస్థ్యములకు హక్కుదారులుగా మనల్ని చేయడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెఫీబోషేతు జీవితంలో దావీదు ఎలాగైతే కృప చూపాడో, మెఫీబోషేతుని గురించి దీనస్థితిలో ఉన్నప్పుడు ఎలాగో రాజు యొక్క సముఖానికి తీసుకొని రాబడ్డాడో, మనం కూడా పాపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ బలియాగము చేత మనము నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, దేవుని రాజ్యంలోకి చేర్చబడి, దేవుని కుటుంబంలోనికి చేర్చబడి, దేవుని బిడ్డలుగా మనం ఎంచబడినటువంటి వారమై మనము దేవుని రాజ్యంలో గొర్రె పిల్ల వివాహోత్సవ విందులో 7 సంవత్సరాల గొర్రె పిల్ల వివాహోత్సవ విందులో మనము పాలు పొందడానికి దేవుని చేత మనము సిద్ధపాటు చేయబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిద్ధపాటే మనలను దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసింది. ఆ సిద్ధపాటే దేవుని కృపకు మనలను పాత్రులుగా చేసింది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మెఫీబోషేతును దావీదు పిలవటంలో దేవుని యొక్క కృప కనబడుతుంది. అవమానం నుండి ఘనతకు, అనగా లోదెబారు నుండి రాజు యొక్క భోజనపు బల్ల దగ్గరకు తీసుకొని రాబడుతుంది. మూడవదిగా నమ్మకత్వానికి, నిబంధనకు సాదృశ్యంగా, సూచనగా దావీదు యోనాతానుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి సూచనగా కనబడుతుంది. ఇదిగో భయం నుండి విముక్తి,
రాజు కుటుంబీకుల్లో నేను ఒక్కడే ఉన్నాను కనుక రాజులను చంపుతాడు, దావీదులను చంపుతాడు అనుకున్నాడు. కానీ చంపడానికి కాదు, మరి భయము నుండి విముక్తి కలిగించి రాజు యొక్క సముఖములో గొప్ప ఆశీర్వాదాన్ని తిరిగి పొందడానికి మెఫీబోషెతు పిలిపించబడ్డాడు. ఇది నిత్యమైనటువంటి స్థానం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు, సదాకాలము నీవు నా భోజనపు బల్ల యొద్ద భోజనం చేస్తావంటున్నాడు. ఎక్కడో అనామకుడిగా పడున్నాడు, గుర్తింపు లేనటువంటి వాడిగా పడున్నాడు. రాజు కుటుంబకుడే, రాజు కుటుంబానికి చెందినటువంటి వాడే, రాజరికం యొక్క భోగాలు అనుభవించవలసినటువంటి వాడే. కానీ ఏం ప్రయోజనం? తన యొక్క తాత, తన తండ్రి ఇద్దరు కూడా ఒకే దినాన్ని చనిపోయారు. లేవలేని స్థితిలో ఉన్నాడు. లోదేబారులో తన యొక్క దాది ఇంటి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. అయితే అలాగనే ఉండిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. కానీ దేవుని బిడ్డలారా, మనము దేని స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, మనము దయనీయ స్థితిలో ఉన్నా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నా, మనలను భయమే వెంటాడుతూ ఉన్నా, బాధలు మనలను కురంగదీస్తూ ఉన్నా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మెఫీబోషెతును దావీదు ఎలాగను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మనల్ని అలాగను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమున్న పరిస్థితి నుండి, మనమున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి దేవుడు సంసిద్ధులుగా మనల్ని చేసి ఆయన నడిపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే స్థితిలో ఉన్న దేవుని కృప నిన్ను వెంటాడుతుంది. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు మరుగున పడి ఉన్న ఆయన నిన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు గుర్తింపు లేనటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏ సమయంలో నిన్ను బయటకు తీసుకుని రావాలో, ఏ సమయంలో నిన్ను గణపరచాలి, ఏ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను విమోచించి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోకి నడిపించాలో దేవుడు చూస్తున్నాడు. దేవుడు సమస్తం ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు చెందవలసినటువంటి అవసరత లేదు. దావీదు మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మెఫీబోషెతుకి ఇవ్వవలసినటువంటి ఘనతనిచ్చినప్పుడు, ఆ స్వాచ్ఛాన్ని అప్పగించినప్పుడు, అర్హత లేనివాడైనప్పటికీ కూడా రాజు భోజనము బల్ల దగ్గర నిరంతరము భోజనం చేయగలిగే కృప పొందినప్పుడు, తాను అర్హత లేనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా రాజు తన యొక్క స్నేహితుడైనటువంటి యోనాతానుతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ నిబంధన ఫలితం యోనాతాను యొక్క కుమారుని స్థితిని మార్చివేసింది. ఇప్పుడు యోనాతాను కుమారుడిని మెఫీబోషెతు అంటున్నాడు, ఇవేమీ పొందడానికి నేను అర్హుడు కాను, కానీ చచ్చిన కుక్క లాంటి వాడిని నేను. చచ్చిన కుక్క ఎలాగ ఉపయోగం ఉండదో, ఎలాగో పాడవేయబడుతుందో అలాగే పాడవేయబడవలసిన వాడిని నేను. ఎందుకంటే నేను లేవలేనటువంటి వాడిని, నేను స్థితి లేనటువంటి వాడిని, ఒకళ్ళపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాడిని. కాబట్టి చచ్చిన కుక్క లాంటి వాడినైనా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏపాటి వాడును అని మెఫీబోషెతు దావీదుతో అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినాన ఇప్పుడు మనం వింటున్నటువంటి సందేశమును బట్టి దావీదు మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, యేసుక్రీస్తు కృపను మనం ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పట్ల ఆయన కృపను చూపుతున్నాడు. ఆయన కృపకు పాత్రుడిగా నువ్వు ఎంచబడుతున్నావు. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుని నిన్ను అగాధము నుంచి లేవనెత్తి, జిగటగల దొంగ ఊపులోంచి లేవనెత్తి, ఎక్కలేని తైన కొండపైకి ఎక్కించడానికి ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దావీదు మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకుని లోదేబారును రప్పించి రాజు సముఖములకు రప్పించి ఎలాగున గణపరిచాడు, ఎలాగున తన స్వాచ్ఛాన్ని ఇచ్చాడు, ఎలాగున తన స్థితిని మార్చివేశాడో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగము ద్వారా నీకు కలిగిన రక్షణ నీ స్థితిని అలాగ మార్చివేస్తుంది. ప్రభువా, నేనున్న స్థితికై నీకు వందనాలు, నా పరిస్థితులు మార్చివాడవు నీవే, నన్ను బలపరచయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నీవు దేవుని అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోనండి. వాక్యమైన దేవానికి వందనాలు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు గనుక విడువక మేడల కృప చూపుతున్నావు. ఇదిగో ఈ దినాన ప్రభువా, దావీదు యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబీకులు ఎవడైనా ఉన్నాడా?
అని ప్రకటన చేసినప్పుడు, ఇదిగో లోదెబారులో యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు ఉన్నాడని చెప్పగా వారిని పిలువనంపించి తన పిత్రార్జితాన్ని ఇచ్చి నిరంతరం సదాకాలము రాజు బలేద భోజనం చేయగలిగే కృపనిచ్చాడు. యోనాతానుతో దావీదు చేస్తున్న నిబంధన మేరకుండా దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. గనుకనే దేని స్థితిలో, లోదెబారులో ఏమీ లేని పరిస్థితుల మధ్య, గుర్తింపు లేని స్థితిలో, నిరుపేద స్థితిలో బ్రతుకుతున్నటువంటి మెఫీబోషెతు అలా రాజు కుటుంబంలోనికి రప్పించబడినట్లుగా, దేవా ఇదిగో నేను నిరాధారులమైన నిస్సహాయులమై ఏమీ లేని వారిగా బ్రతుకుతున్నటువంటి మమ్మలను మీరు ప్రేమించి, అయ్యా ఇదిగో ప్రభు మా స్థితిని మార్చడానికి గాను మా పాపములను క్షమించి, మా దోషములను పరిహరించి, మా అపరాధములను క్షమించి నీ బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నీ బిడ్డలమైనటువంటి మేము సమస్త ఆశీర్వాదాలకు పాత్రులుగా నీ చేత ఎంచబడినటువంటి వారమై, నిబంధనకు పాత్రులుగా మేము ఎంచబడినటువంటి వారమై మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నీకు వందనాలు. ఇదిగో ప్రభు సదాకాలము రాజు బలయుద్ధ భోజనం చేయగలిగేటువంటి వాడుగా మెఫీబోషెతును దావీదు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. చచ్చిన కుక్క లాంటి వాడనేటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడనని మెఫీబోషెతు అన్నట్టుగా, ప్రభువా నిజమే, చచ్చిన కుక్క లాంటి వారమైనటువంటి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటి వారమయ్యా, ఏమీ లేని వారమని, నిరాధారులము, నిస్సహాయులము, నీ ప్రేమకు దూరమైపోయినటువంటి వారం. అలా అని మమ్మల్ని విడిచిపెట్టలేదు, కానీ ప్రేమ గల నీ బాహు చాపి మమ్మల్ని హక్కుని చేర్చుకొని మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డల కుటుంబాలను దీవెనకరంగా మార్చండి. ఒకవేళ లోదెబారు యొక్క జీవితము నీ బిడ్డల జీవితాల్లో ఉంటే, ఎదుగుదల లేని, అభివృద్ధి లేని, మంచి స్థితి లేని ఆ నిరాధార స్థితిలో నీ బిడ్డలు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ప్రభువా దావీదు నిరంతరము రాజ్యబలతో భోజనం చేయడానికి మెఫీబోషెతును నడిపించినట్లుగా దేని స్థితి నుంచి ధన్యకరమైన స్థితులకు నాన్న బిడ్డలు నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిరంతరం మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవాశీర్వాదాలు మీకు ಎಲ್ಲರಿಗೂ కలుగునుగాక.